హాయ్ అండి. నేను కార్తీక పౌర్ణమి విశేషం ఏంటన్నది ఇప్పుడు పిల్లలకి చాలామందికి తెలియదు కదా, వాళ్ళకి తెలియచెప్దామని చేస్తాను. ఏమీ లేదండి, ఉదయం అంతా కూడా మార్నింగ్ మనం ఉపవాసం చేసి మనం ఏం చేయాలంటే పళ్ళు కాయలు తెచ్చుకుంటాం కదా, ఇవన్నీ పెట్టుకొని చలివిడి వడపప్పు పెట్టుకొని మనం పూజ చేసుకుంటాము. మనం ఈ దీపం ఏంటంటే చలివిడి దీపం అమ్మ. ఇది ఏంటంటే ఇందులో మనం 365 ఒత్తులు నేతితో పెట్టి ఇది మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. తులసమ్మ దగ్గర పెట్టుకుంటే మనకి ఏంటంటే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది. నేను ఇలాగే చేస్తాను. మనకి బూర్ల పౌర్ణాలు కొంతమందికి ఉంటాయి, లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా ఇలా ఉపవాసం చేసుకొని ఇలాగ మనం నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకోవడమేనమ్మా. మనం అలాగే మార్నింగ్ తలస్నానం చేస్తాం కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వంట స్నానం చేసేస్తే సరిపోతుంది. ఇది మీకు తెలియపడదాన్ని చేశాను. దీని విశేషం ఏంటంటే పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త చంద్రులాంటి భర్త వస్తాడని, పెళ్ళైన వాళ్ళైతే బిడ్డలు చంద్రులాంటి బిడ్డలు పుడతారని, పెద్దవాళ్ళైతే మా కుటుంబం చల్లగా ఉండాలని ఈ పూజ చేసుకుంటారమ్మా. కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. చుట్టూ దీపాలు పెట్టుకొని మనం నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకోవడమే, అంతేనమ్మా. ఇది మీకు తెలియపడుద్దామని చేశాను. ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.